మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న, వార్ 2 మూవీ చాలా బాగుంది. వాళ్ళిద్దరు ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ ఇద్దరివి ఈక్వల్ గా ఉన్నాయన్న. ఇద్దరు ఈక్వల్ డామినేటింగ్, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని లేదు, చాలా బాగా చేశారన్న ఇద్దరు కూడా. గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఎక్కడ మైనస్ లేదన్న, డాన్స్ ఎక్కడ మైనస్ లేదు, హైట్ ఎక్కడ మైనస్ లేదు, ఎవ్రీథింగ్ ఈక్వల్ ఉంది, హైలైట్ ఉంది. ప్రతిదీ హై అండ్ ప్యూర్ యాక్షన్, ప్యూర్ మూవీ, ప్యూర్ స్టోరీ. అంటే కొంత గతంలో సెన్సార్ 10 minutes వరకు అట్లా ఏం లేదన్న, సెన్సార్ కూడా మాక్సిమం అయితే తీయలేదు. ఎవ్రీథింగ్ చూపించిన వరకు అయితే కంప్లీట్ గా ఉంది, ఎక్కడ పాజ్ అనేది బ్రేక్ అనేది లేదు. సెన్సార్ కటింగ్స్ వల్ల కూడా కంప్లీట్ స్టోరీ లాగానే ఉంది. హృతిక్ రోషన్ కి బాగా యాక్ట్ చేశారంటారా? చాలా బాగా యాక్ట్ చేశారు. ఇద్దరు ఈక్వల్ డామినేటింగ్ అనమాట. హృతిక్ రోషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్నారు. అతనికి కావాల్సినంత డామినేటింగ్ ఇచ్చింది ఎన్టీఆర్. అంటే సినిమా బజ్ లేదని చెప్పారు కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? ఈ రోజే స్టార్టింగ్ అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్ షోస్ పడలేదు కాబట్టి మీకు అంత బజ్ అనిపించట్లేదు, కానీ చాలా బజ్ వస్తుంది. మేబీ మ్యాట్నీ కాలం మీకు చాలా బజ్ వస్తుంది, చాలా హై ఎండ్ వస్తుంది. వార్ 1 బాగుందా, వార్ 2 బాగుందా? వార్ 2 చాలా బాగుంది. టైగర్ ష్రాఫ్ అక్కడ ఈక్వల్ పోటీ ఇచ్చాడో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే ఎన్టీఆర్ ఈక్వల్ పోటీ ఇచ్చాడు. హై ఎండ్ అనమాట, చాలా బాగుంది. గ్రాఫిక్స్, బీజిఎం గురించి ఏం చెప్తారు? బీజిఎం చాలా బాగుందన్న, గ్రాఫిక్స్ ఎక్కడ మైనస్ లేదు, విఎఫ్ఎక్స్ అనేది కంప్లీట్ ప్యూరే ఉంది, వేరే మూవీస్తో కంపేర్ చేయలేము. సో చాలా బాగుంది. మీ రోల్ అన్న కన్ఫర్మ్ పడుతుంది, ఎందుకంటే వార్ 2 ఎండ్లో మనకి హీల్ బి బ్యాక్ అన్నట్టుగా వచ్చింది. ఇప్పుడే వార్ 2 సినిమా చూసా గురు. మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు. సినిమా మాత్రం చెప్తున్నాను, వార్ 2 అయితే వేరే లెవెల్ చూపించారు సినిమా. ఇందులో ఉన్న ఫైట్లు కానీ, డ్యాన్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ కూడా నాకు బోర్ అనిపించలేదు. సినిమా చూస్తున్నప్పటి నుంచి గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఆ ఫైట్లు చూస్తుంటే ఎంటికలు లేస్తున్నాయి, అట్లా ఉన్నాయి. అసలు నాకు తెలిసి హృతిక్ రోషన్ గారి కళ్ళు, ఆ బాడీ, ఆ పర్సనాలిటీ ఏందబ్బా. ఒకప్పుడు క్రిష్లో ఎలా ఉండో సేమ్ దానికి మించి ఉన్నాడు, అలా ఉన్నది బాడీ. కానీ కొంచెం మన ఎన్టీఆర్ అన్న బాడీ కొంచెం చూపిస్తే బాగుండు, కానీ ఎన్టీఆర్ అన్న కూడా చాలా బాగుంది యాక్టింగ్. ఇందులో అయితే ఫైట్స్ కానీ అన్నీ సేమ్ ఈక్వల్ ఉన్నాయి, ఎక్కడ అంటే ఇక్కడ బోర్డు లేదు. నాకు తెలిసి అయితే ఇందులో ఉన్న ఇండియా ఫస్ట్ మన ఆర్మీ గురించి ఉంది. ఇందులో ఇండియా ఫస్ట్ అనేది, రఘు ఫస్ట్ అనేది, అతను నేనే ఫేమస్ కావాలనే ఎన్టీఆర్ గారు కాన్సెప్ట్. హృతిక్ రోషన్ గారు అంటే ఇండియా కోసం పనిచేయాలి, ఇండియా కోసం చావాలనే కాన్సెప్ట్ ఉంది. ఇందులో మాత్రం చెప్తున్నాను, వార్ 2 అయితే 100% పక్కా సినిమా. నాకు తెలిసి 10,000 కోట్లు అయితే పక్కా వస్తాయి. ఈ ఒక్కరోజే మాత్రం తెలిసిన కాలర్ కలెక్షన్ అయిపోయింది. కూలీ సినిమాకి వెళ్దామంటే కూలీ సినిమా దొరకలేదు నాకు. కూలీ సినిమా ఒక్కడే స్క్రీన్ పెట్టారు, తెలుగు అన్ని తమిళ్ పెట్టారు స్క్రీన్లు. కానీ తమిళ్ కూడా బుక్ అవ్వడం అంటే నేను షాక్ అవుతున్నాను మన ప్రసాద్ ఐమాక్స్లో. కానీ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న, ఎక్సలెంట్ అసలు సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఎక్సలెంట్. ఇద్దరు డ్యాన్స్ బాగుంది గురు, ఇద్దరు డ్యాన్స్ బాగుంది గురు. ఎవ్వరు కూడా డ్యాన్స్ బాగాలేని చెప్పలేము. ఎన్టీఆర్ డాన్స్ చేయడం ఎలా అనిపించింది? ఇద్దరు డ్యాన్స్ మస్తు అనిపించింది. అసలు కళ్ళలో చూస్తుంటే స్ప్రింగ్ తిప్పినట్టే ఉంది, అలా ఉంది డ్యాన్స్. అంటే నాటు సాంగ్ కంటే బాగుంది, నాటు సాంగ్ కంటే బాగుంది. అసలు ఇద్దరు కలిసి చేయడం, ఆ స్టెప్స్ చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాయి. అసలు డ్యాన్స్ కూడా డిఫరెంట్గా ఉంది, ఏదో స్ప్రింగులు తిప్పినట్టు తిప్పుతున్నారు. అసలు నిజంగా చెప్తున్నా, సూపర్ ఉంది గురు సినిమా. ప్రతి ఒక్కరు చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాలి సినిమా.